ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు అత్యంత ప్రియమైన వారికి నేటి దేవుని వాగ్దానము. నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను బలపరచెదను. ప్రభువునందు అత్యంత ప్రియమైన వారికి దేవుడు నేటి దినము బయలుపరిచిన ఈ వాగ్దానము నీ జీవితములో దేవుడు నెరవేర్చునుగాక. కీర్తన గ్రంథము 37వ కీర్తనలో దావీదు గారు 24వ చరణములో వ్రాసిన మాట, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అనే మాట దావీదు గారు కీర్తనలో రాశాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు చెయ్యి పట్టుకొని ఉన్నాడు అంటే ఆయన ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడని మనము భావించాలి. దేవుడు నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు అన్న అనుభవము నీకు కలిగినప్పుడు, ఆ అనుభవంతో నీవు జీవిస్తూ ఉన్నప్పుడు నీవు పడిపోయినను ఆయన నిన్ను లేవనెత్తును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక నేలను పడినను లేవలేక ఉండడు అనే మాట మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, దావీదు గారు పడిపోయిన స్థితిలో జీవించినప్పుడు దేవుడు దావీదును మరల తిరిగి లేవనెత్తి ఆశీర్వదించాడు. మన జీవితంలో మనము కూడా అనేక సందర్భాలు పడిపోయిన స్థితిలో జీవించి ఉండవచ్చు. జీవితంలో జయాపజయాలు కలుగక మానవు. దేవుని చెయ్యి మనలను స్థిరముగా పట్టుకొని పడిన స్థితి నుండి లేవనెత్తుతూ ఉంది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్యములో ఈ విధముగా వ్రాశాడు, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము అనే మాట వ్రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును సిలువలో చేయి విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ దేవాది దేవుడు మన చేయి పట్టుకోవడానికి యేసు ప్రభు చేయిని విడిచినట్లుగా మనం గ్రహించాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది తండ్రితో మన బంధము బలపడాలని, తండ్రి మన చేయి పట్టుకోవాలని యేసు ప్రభు ఈ లోకములో మనకు ఆయన జీవితాన్ని మాదిరిగా చూపించాడు. మానవులు మన చేతిని పట్టుకుంటే ప్రమాదం వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడు చేయి పట్టుకుంటే ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను మనలను ఆయన స్థిరపరచడానికి చేయి పట్టుకున్నాడని మనం గ్రహించాలి. పడిపోయిన స్థితి నుండి లేవనెత్తే దేవుడు. అవునండి, మన దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. నాకు ఎవరూ లేరే, నేను ఒంటరిదానను అని ఎవరైనా భావిస్తూ బాధపడుతూ ఉంటే ఆ దేవాది దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేశాడు, నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను విడువను, బలపరచెదనని వాగ్దానం చేశాడు. కనుక ఈ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. నీవు ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా జీవించాలి. మన ఈ శేష జీవితంలో జయాపజయాలు కలుగుతూ ఉంటాయి, అవి వస్తూ ఉంటాయి. కానీ నా దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడని, నా యేసయ్య నా చెయ్యి పట్టుకున్నాడని, నా చెయ్యి యేసయ్య చేతిలో ఉందనే ధైర్యంగా నీవు జీవించాలి. అట్టి జీవితమును దేవుడు నీకు దయచేసి నిన్ను బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దావీదు గారు రాసిన 37వ కీర్తనలోని 24వ వాక్యమును నాయన మీరు మాకు ఈ దినము మా ప్రియ బిడ్డలకు వాగ్దానముగా ఇచ్చారు. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అనే మాట మీరు వాగ్దానంగా ఇచ్చారు.
నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను బలపరచదనని వాగ్దానం చేసిన దేవా, ఈ వాగ్దానము మా జీవితాలలో ప్రభువా, మా జీవిత కాలమంతా ఇది మాకు తోడుగా ఉండి మీ యొక్క ఉద్దేశమును మా జీవితంలో నెరవేర్చునుగాక. మహిమ కలిగిన మా తండ్రి, మా ప్రియ బిడ్డల జీవితాలలో ఎవరికి ఏది కొరతగా ఉందో ఎరిగిన దేవుడవు, సహాయము చేయండి. వారి ప్రతి అవసరతలు తీర్చండి. వారిలో ఉన్న భయమును తొలగించండి. ధైర్యమును దయచేయండి. వారి నిరీక్షణకు ప్రతిఫలము దయచేయండి. వారి ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి. వారి విశ్వాసమును బలపరచమని ప్రార్థిస్తున్న మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన మనవులు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, ధైర్యము ఇప్పుడు ప్రభు రాకడ పర్యంతం వరకు మనకెల్లరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు కృప ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం వరకు మీకెల్లరికి తోడై ఉండి నడిపించి కాపాడి ఆదరించునుగాక. ఆమెన్.